వాటర్ వెళ్తుంది ఉప్పు వేసి వదిలిపెట్టేసాను. ఓకే, ఆవాలు వేసుకోవద్దు. జీలకర్ర మెంతులు వేడితోటే దీని పక్కన పెట్టేస్తే అది మిక్స్ అయిపోతుంది, వేడి అయిపోతుంది. నూరుకొని వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఏ పచ్చడి కానీ. 2 చెంచాలు వేసిన. ఇది ఇప్పుడు పెట్టుకున్నాం కదా, సాయంత్రం వరకు ఊరుతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. పచ్చడి వెల్కమ్ బ్యాక్ టు కుయాస్ కిచెన్. అత్తమ్మ ఏం స్పెషల్ రోజు? ఇవాళ దోసకాయ ఉంది. దోసకాయ ఆవ పొడి వేసి పచ్చడి చేస్తున్నా. ఆవ పచ్చడి లెక్క చేస్తున్నా. ఓకే, సో దోసకాయ పచ్చడి, దోసకాయ ఆవకాయ పచ్చడి. ఓకే, ఇట్లుంది కదా, మనం ఈ ఇత్తులు తీసేసుకోవాలి. ఇది అట్లనే పెట్టుకోవాలి, ఎందుకంటే కండ ఉంటేనే మనకు జర గట్టితనం అనేది ఉంటుంది. ఇది తీసేస్తే, ఈ తోలు తీసేస్తే మెత్తగా అయిపోతుంది. కాలు ఇత్తులు తీసుకోవాలి. కొందరు ఇత్తులు కూడా వేసుకుంటారు, మేము ఇత్తులు తీస్తాం ఎందుకంటే తింటుంటే మంచిగా అనిపించదు. కొందరికేమో తింటుంటే మంచిగా అనిపిస్తుంది అని ఉంచుకుంటారు. ఓకే, ఇట్లా కోసుకోవాలి. ఎవరి సైజులో వాళ్ళు కట్ చేసుకోవచ్చు. నేను జర మీడియంగా కట్ చేసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ వెళ్తుంది. జర ఉప్పు వేసి వదిలిపెట్టేసాను. ఓకే, ఎంతసేపు వదిలిపెట్టాలా తమ్ముని? మనం పోసి పెట్టుకొని అంత అయినాక దాకా. ఓకే, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించుకోవద్దు. మనము ఇది ఉంది కదా వేడిలని ఇది కలుపుకుంటే ఇది కూడా కొంచెం వేడి లెక్క అయిపోతుంది అన్నమాట. ఆవాలు వేయించుకోవద్దు. జీలకర్ర మెంతులు వేడితోటే దీని పక్కన పెట్టేస్తే అది మిక్స్ అయిపోతుంది, వేడి అయిపోతుంది అన్నమాట. మెంతులు, కొంచెం జీలకర్ర, ఆవాలు, పొయ్యి బంద్ చేసుకుంటున్నా. ఆ నూనెలనే అవుతుంది, చల్లగా కావాలి. మనకు ఇతర మెంతులు అవన్నీ ఉంటాయి కదా, గ్రైండర్ చేసుకుంటాం. మూడు ఒకటేసారి వేసి గ్రైండర్ చేసేసి. సో దీన్ని ఏమంటారు? ఆవ పొడి వేస్తా. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవ పొడి అంటారు, జీలకర్ర మెంతుల పొడి అంటారు. ఇంకా పోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ నూరుకొని వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఏ పచ్చడి కానీ. 2 చెంచాలు వేసిన. రెండు చెంచాలు కారం, 3 చెంచాలు ఉప్పు, ఇది జర చల్లగా కావాలి. చల్లగా అయింది. ఇప్పుడు మనం ఉప్పు వేసినాం కదా, ఇట్లా పిసుక్కుంటూ వేస్తే ఇట్లా చుక్క చుక్కగా ఆడుతుంది. మనం
ముక్క గట్టిగా ఉంటుంది అనమాట. 10 రోజులున్నా గట్టిగా గట్టితనం అనేది ఉంటుంది. ఇట్లా పిసుక్కొని వేసుకోలేమమ్మా అంటే ఇట్లా ఉప్పు వేయకండి. ఇది ఒక టిప్పు. ఈ తొక్కు దీనికి పచ్చడికి 10-15 days వరకు బయట వేస్తే ఉంటుంది. ఎల్లిపాయలు ఉన్నాయి, ఇట్లా వేసుకుంటే అన్నంలో తింటప్పుడు పంట కిందకి వస్తే బాగా అనిపిస్తుంది. ఇది మసాలా ఏంది, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవ పొడి మసాలా ఇదంతా చల్లగా అయినాకనే వేసుకోవాలి. వేడి మీద వేస్తే షేడ్ అవుతుంది, ఎందుకంటే మనం మెంతులు వేసినాం కదా. ఇది ఇప్పుడు పెట్టుకున్నాం కదా, సాయంత్రం వరకు ఊరుతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది తెలుసా. ఒక సగం పచ్చ నిమ్మకాయ సేమ్ కొత్త ఆవకాయ తొక్కు పెట్టుకుంటుంది. పుల్ల పుల్లగా ఎక్కువ వేయొద్దు, దీంట్లో సగం పచ్చని వేయాలి, ఎందుకంటే దోసకాయ కూడా పులుపు ఉంటుంది మనకు. సో దోసకాయ పచ్చడి సేమ్ మనకు పికిల్ లెక్క, మామిడికాయ పికిల్ లెక్క ఉంటుంది. ఓకే, సో గైస్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి. మా అత్తమ్మ అయితే పికిల్స్ లో ఎక్స్పర్ట్ అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. టేస్టింగ్ టైం గైస్. పచ్చడి ఆహా, అమేజింగ్. పుల్లగా, వన్ ఆఫ్ మై ఫేవరెట్. దీని నెంబర్ ఆమ్లెట్ ఉంటే అదిరిపోతుంది, కానీ ఇక్కడ చికెన్ ఫ్రై ఉంది. గాయస్ బుర్మకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి నేను తింటున్నాను మమ్మీది, ఈ మధ్య కొంచెం తగ్గించింది, బట్ చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెసింగ్ ఎట్లా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. కామెంట్లో నెక్స్ట్ ఏ వంటకం ఉండాలో కింద కామెంట్ చేయండి, మమ్మీ చదువుతూ ఉంటారు కామెంట్స్. ఓకేనా? ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అర్థం అప్పటికి ఎంజాయ్ యువర్ ఫుడ్.